హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే స్వీట్ కార్న్ సాలడ్ మిక్స్ చేసి చూపిస్తాను, చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ డైరీస్. ఇప్పుడు ముందుగా మనం స్వీట్ కార్న్ని బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. స్వీట్ కార్న్ నేను ఆల్రెడీ ఒలిచి పెట్టుకుంటానని ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఎలా ఒలవాలి అని నాకు కమెంట్స్ కూడా వచ్చినాయి అనమాట. నేను మీకు ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను, స్వీట్ కార్న్ ఈజీగా ఎట్లా ఒలిచి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అనేది. చూడండి, నేను ఎంత బాక్స్ మొత్తానికి స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సీజన్ కదా, మనకి చాలా బాగా దొరుకుతున్నాయి అనమాట. స్వీట్ కార్న్ కూడా మాకు 50 రూపీస్కి 5-6 అట్లా ఇచ్చేస్తున్నారు. సో నేను మరి ఒలిచిపెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. అది ఒలిచే వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేసేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నేను సలాడ్ కోసం ఇందులో ఏమేమి వెజెస్ తీసుకుంటున్నానంటే కీరా దోస అండ్ ఈ క్యారెట్, టమాటా, ఆనియన్, లెమన్ కూడా ఉంటుంది. ముందుగా కీరాని మనం పీల్ చేసేసుకోవాలి. క్యారెట్ అండ్ కీరాని పీల్ చేసేసుకున్నాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, చూపిస్తున్నాను కదా. యాక్చువల్లీ క్యారెట్ని కూడా బాయిల్ చేసుకోవచ్చు, కానీ నాకు రాగా తింటే ఇష్టం అనమాట. మధ్యలో మనకి క్రిస్పీగా తగులుతుంది. సో నేను క్యారెట్ని ఏమి బాయిల్ చేయట్లేదు, ఓన్లీ స్వీట్ కార్న్నే బాయిల్ చేస్తున్నాను. మీరు చూసే ఉంటారు, స్టార్టింగ్లో సాల్ట్ కూడా యాడ్ చేశాను, అంటే కల్లుప్పు వేసుకున్నాను అనమాట, క్రిస్టల్ సాల్ట్ని. దాంట్లో కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది, వాటర్లో వేసుకొని స్వీట్ కార్న్ బాయిల్ చేసుకుంటూ మీన్వైల్ మనం ఈ వెజ్జెస్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. క్వాంటిటీ 2 మెంబర్స్కి చేస్తున్నాను, అయినా కూడా నేను టమాటా హాఫ్ టమాటానే వేసాను అనమాట. ఫుల్ టమాటా వేయక్కర్లేదు. ఆనియన్ కూడా చాలా చిన్న ఆనియన్ ఉంటే ఒకటి తీసుకోండి, మీడియం అయితే హాఫ్ కట్ చేసుకొని వేసుకోవడం అనమాట. స్వీట్ కార్న్ చూసారు కదా, బాయిల్ అవ్వడానికి మినిమం 5 to 10 minutes పడుతుంది. మనం వేసిన తర్వాత అది లైట్ ఆరెంజిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట, పేల్ ఎల్లో కలర్ నుంచి. ఇట్లా కలర్ చేంజ్ అయినప్పుడు మనకు అది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు, లేదంటే ఒకటి అట్లా మనం టేస్ట్ చేసి కూడా తెలిసిపోతుంది. ఇంకా బాయిల్ అయిన వాటిని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి పక్కన. నేను అది టీ స్ట్రైనర్ ఉంటే దాంతో తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ వాటర్లో నేను స్వీట్ పొటాటో యాడ్ చేస్తున్నాను అనమాట. లేదంటే నేను వాటర్ వంపేసుకోవచ్చు, కానీ నేను స్వీట్ పొటాటో కూడా వేద్దామని చెప్పేసి అదే వాటర్ ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి మనకి త్వరగా స్వీట్ పొటాటో బాయిల్ అవుతుందన్న ఉద్దేశంతో నేను స్వీట్ కార్న్ పక్కన పెట్టేసుకుని దాంట్లోనే పొటాటో కూడా వేసేసాను. ఇంకా చూసారు కదా, కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నిటినీ కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్న దాంట్లోనే ఆ క్వాంటిటీ చూసారు కదా, ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి అంత క్వాంటిటీ తీసుకున్నాను. కీరా, క్యారెట్, టమాటా అండ్ ఆనియన్ అన్నీ వేసేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా తినాలనుకునే వాళ్ళైతే లైట్గా దాంట్లో సీడ్స్ తీసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నాకు పచ్చిమిర్చి పర్సనల్గా అంతగా పచ్చిది తినలేని నచ్చదనమాట, అందుకని స్పైస్ ఎక్కువ ఉంటుందని నేను అవాయిడ్ చేశాను. దీంట్లోకి ఇంక ఇట్లా సాల్ట్ అండ్ పెప్పర్. ఈ పెప్పర్ మిషన్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చూపించాను. ఇది మీషోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. డైరెక్ట్గా మనం మిరియాలు ఇందులో వేసుకుంటే పెప్పర్ పౌడర్ వచ్చేస్తుంది. బయట పెప్పర్ కంటే పెప్పర్ పౌడర్ కాస్ట్ ఎక్కువ, కానీ మనకి అది పౌడర్ ఎట్లా తయారు చేస్తారో తెలియదు కాబట్టి మనం న్యాచురల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇట్లా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి నేను డైరెక్ట్గా మిరియాలతోనే, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మిరియాలతో ఇట్లా దాన్ని అట్లా రొటేట్ చేస్తే చాలు పెప్పర్ పౌడర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా దాంట్లోకి లెమన్ పిండేసుకొని 2 స్పూన్స్ మెథడ్ అనమాట, ఇట్లా కలుపుకోవచ్చు. లేదంటే దాని మీద ఒక మూత వేసేసి మనం బౌల్ని షేక్ చేసినా సరే మంచిగా కలిసిపోతాయి అనమాట మొత్తం. నేను ఎక్కువ ఇప్పుడు 2 స్పూన్స్తోనే ఇట్లా కలుపుతాను. 1 more మెథడ్ అనమాట, ఇలా బౌల్ని షేక్ చేసుకుంటే అది కూడా బాగా మిక్స్ చేస్తుంది లోపల ఉన్న వెజ్జెస్ని మొత్తం. మనం వేసుకున్న పెప్పర్, సాల్ట్, లెమన్ జ్యూస్ కూడా అంతా మంచిగా కలిసిపోతుంది. అయినా సరే మనం ఏం కుక్ చేసినా, ఎంత టేస్టీగా చేసినా సరే దాని ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పెద్ద రెస్టారెంట్స్లో కానీ, చెఫ్ మనకి జరిగే కుకింగ్ షోస్లో కానీ ప్లేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, నేను కూడా అందుకని ఎప్పుడు ఏ వంట చేసినా సరే దాని ప్లేటింగ్ మంచిగా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఆ బౌల్స్లో అట్లా వేసిస్తే తినే వాళ్ళకి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఇంకా మన స్వీట్ పొటాటో కూడా బాయిల్ అయిపోయింది, చూసారా. నేను నైఫ్తో అట్లా గుచ్చంగానే చక్కగా లోపలికి వెళ్ళిపోయింది, అంటే సాఫ్ట్గా అయిపోయింది అనమాట. స్వీట్ పొటాటో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఖచ్చితంగా సీజన్కి దొరికితే ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి. వీడియో కింద గాయస్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ ఫాలోయింగ్ మీ.